మనం బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కానివ్వండి, స్ట్రెచింగ్ కానివ్వండి, మెయిన్గా చెప్పాలంటే దీంట్లో మార్షల్ ఆర్ట్స్లో ఏంటంటే ఒక హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏంటంటే మనం చూసా కదా ఒక వే ఆఫ్ ఒక పద్ధతిగా చేస్తున్నాం, ఒక డిసిప్లిన్ అనమాట మూమెంట్స్ అని చూసారు కదా. ఇలా మనకి ఏంటంటే లెగ్స్ ఫ్రీ అవుతాయి అనమాట. మన హ్యాండ్స్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో లెగ్స్ కూడా అంత ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకుంటాం అనమాట. యా, గెటప్. నెక్స్ట్ డూ ఫ్రంట్ రౌండ్ కిక్. రెడీ, టేక్ ఇన్, out, in, out, in. చూడండి మధ్య మధ్యలో బ్రీత్ అవుట్ కూడా చేయాలన్నమాట. అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఎస్, స్టాప్. యా, చూసారు కదండి. ఇప్పుడు ఏంటంటే మనం 2 కిక్స్ నేర్చుకోవడం. థర్డ్ కిక్ ఏంటంటే ఫ్రంట్ రౌండ్ కిక్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ కిక్ అండి. చూసారు కదా. రెడీ, 1, ఎస్, 2, 3, 4, 5. చూసారు కదా, మన లెగ్ ని యూజ్ చేస్తూ ఆపోనెంట్ బాడీకి టచ్ చేస్తాం. చూసారు కదా, స్ట్రైట్ గా ఇలా అటాక్ చేస్తాం అనమాట. సేమ్ అదే విధంగా మనం ఏంటంటే డౌన్ నుంచి చూసారు కదా, ఫస్ట్ లెగ్, తర్వాత రిబ్స్. సేమ్ అదే విధంగా ఫేస్ లో కూడా అటాక్ చేయొచ్చు అనమాట. చూసారా, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి మన ఫేస్ లో కొట్టడం ఏం జరుగుతుంది, కింద పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. రెడీ, నెక్స్ట్ ఫేస్ లెవెల్. 1, 2, 3, 4, 5, 6, 7. Yeah, change your leg. Now same your left leg. 1, 2, 3, 4. Yes, చూసారు కదండి. ఈ ఫ్రంట్ రౌండ్ కిక్ అనేది అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అంటే మన బాడీని స్ట్రైట్ గా ఉంచుకొని స్ట్రైట్ అటాక్ చేస్తాం అనమాట. ఎస్, నెక్స్ట్ లైన్, ఇన్, అవుట్. నెక్స్ట్ అవుటర్ స్లాప్ కిక్. అవుటర్ స్లాప్ కిక్ అంటే మన లెగ్ ని ఒక స్లాప్ లాగా లిఫ్ట్ చేస్తూ చేస్తాం అనమాట. కమ్ హియర్. రెడీ, 1, 2, 3, 4, 5. చేంజ్ యువర్ లెగ్, సేమ్ యువర్ లెఫ్ట్ లెగ్. 1, 2, 3, 4, 5. Yeah, change your leg. Next, inner slap.